కంటికి కనిపించని దైవాన్ని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం. కంటికి కనిపించడు. ఎందుకు కనిపించడంటే యోగమాయ సమావృత, యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల దేవుడు మనకు కనపడ్డు. అంత ఈ సినిమా చూసినంత కాదు. దేవుడు ఉంటే చూపించు అంటుంటాడు చూడండి. బద్ధగస్తుడు అడిగే ప్రశ్న. జ్ఞాని అలా అడగడు. ఏ మార్గం వైపుకి వెళ్తే దేవుడు కనిపిస్తాడు చెప్పండి సార్, నా స్వప్రయత్నంతో నేను సాధిస్తాను అంటాడు. వాడు తెలియగలవాడు, వాడు జ్ఞాని. సో మోడీ గారు ముందు ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా ఆ దేశ అధ్యక్షుడిని కలిసినప్పుడు ఆయన భగవద్గీత పుస్తకం ఇస్తాడండి. ఇంతకంటే మించిన జ్ఞానం ఇస్తున్నట్టే భగవద్గీత ఇవ్వటం అంటే. లేని కొత్తవి. ప్రతివాడు స్ట్రెస్తో ఫీల్ అవుతుంటాడు ప్రపంచంలో. ప్రతివాడు మానసిక ఒత్తిడి లేని మానవుడు అంటూ లేడు. ఎందుకు లేడు అంటే, మానసిక ఒత్తిడికి ఎప్పుడు లోనవుతావు అంటే, ఫలితాన్ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను రాత్రంతా కష్టపడి చదివాను, ఒక్క పావు గంట కూడా నేను నిద్రపోలేదు, నేను వెళ్తాను ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాను, వాడు టీచర్ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, అది చూస్తాను, నేను చదివి వస్తాయా రావా, ఇదేమిటిది నాన్ సెన్స్. ఇది వస్తే రాస్తావు, లేకపోతే సో వాట్. ఈ పోటీ ప్రపంచం అలా అయింది అలా అయింది కాబట్టి రిజల్ట్ ఎప్పుడు అంటే అది నీ చేతుల్లో లేని దాని గురించి ఎక్స్ట్రా ఆలోచించద్దని చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే నేను ప్రాక్టికల్ భగవద్గీత చదివితే ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పు వస్తుంది? ఇవే తల్లి మార్పులు అంటే నీ ఆలోచన విధానం మారడం కంటే మార్పు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇదే భగవద్గీత చదివితే ఒక రాజకీయ నాయకుడు, ఆ భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక రాజకీయ నాయకుడు వస్తే అతని ఐడియాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక స్వామీజీ, ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక పొలిటీషియన్, ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు వస్తే ఖచ్చితంగా మానవుడు ఆచరించవలసిన ధర్మం, భగవద్గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మంతో మొదలవుతుంది. భగవద్గీత చివర ముగిసే పదం ఏమిటంటే మమ, ధ్రువానీతిర్మతిర్ మమ, అక్కడ ధర్మం. ఈ రెండు కలిపితే మమ ధర్మం, నేను ఆచరించవలసిన ధర్మం ఏమిటని ప్రతి ఒక్కడిని ఆలోచింపజేసే మహోత్కృష్టమైన గ్రంథం. అందుకని ఇంతకు మించింది లేదు. కాబట్టి ఆయన మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా ఆయనకి జాతి కృతజ్ఞతలతో శిరస్సు వంచి ముకుళిత హస్తాలతో నమస్కారం తెలియజేయాలి. ఆయన కారణజన్ముడు. మోడీ కారణజన్ముడు, నిత్య జీవితంలో రణజన్ముడు.